పర్యటించి సేమే కంటిన్యూ చేస్తున్నారు. మీ కూటమి వస్తే 4000 ఇస్తాం, అది 3000. సో పింఛన్ల పిడుగు అధికార పార్టీకి పడింది కాబట్టి దాని నుంచే కొంత ఒక రకంగా వాళ్ళి పెన్షన్లను బుట్టలో వేసుకునే ప్రయత్నంగా అనేది ఇంకొక చర్చ వినిపిస్తుంది. అందుకే ఇస్తామంటున్నారు. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా అతను ఓడిపోవడానికి కానీ ఓడిపోయినట్టుగా ఆయన ఒప్పుకోవడానికి కానీ సంసిద్ధమైనటువంటి మానసిక స్థితి అతను కాదు. ఇక్కడ అతను 3000 ఇస్తున్నా, మనం కూటమి 4000 ఇస్తున్నా, అసలు ఈ 3000 కూడా మీకు సక్రమంగా అందించడానికి వాళ్ళు అడ్డుపడతా ఉన్నారనేది ఎక్స్పోజ్ చేయడానికే ప్రయత్నం చేస్తాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా తన ఓటమిని తనకు తానుగా అంగీకరించినటువంటి సందర్భం కానీ అదే విధంగా ఇంకోటి లేదు. మేము ఒకటే మాట్లాడుతా ఉన్నాం, మా కూటమి మిత్రులు కూడా ఒకటే చెప్తా ఉన్నా, తక్కువ అంచనా మాత్రం జగన్మోహన్ రెడ్డిని వేయకండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి టక్కు టమార విద్యల్లో ఘనాపాటి. అతనికి ఎవరైతే సలహాలు ఇస్తా ఉన్నారో ఆ సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా మామూలు వాళ్ళు కాదు. ఈ రోజు దురదృష్టం ఏంటంటే మనకి ఏదైతే ఐపాకో లేకపోతే ఇంకోటి ఎవరైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఈ స్ట్రాటజిస్టులు నమ్మిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే వెళ్తా పడిపోవటం, గాయం అవ్వటం, కట్లు కట్టుకోవటం, లేకపోతే ఏదో చీరుకుపోతే ఏదో కన్ను కట్టుకోవటం, దగ్గర 10-15 రోజుల నుంచి డ్రామాలు నడుస్తాం, ఒక కన్నుకి దెబ్బ తగిలితే ఇంకో కన్ను కట్టుకోవటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి విషయం మన అందరం కూడా చూస్తా ఉన్నాం. సాధారణంగా ఒకసారి చిన్న సంఘటన జరిగింది. మా అన్నయ్య కొడుకు యాక్సిడెంట్ అయితే ఒక హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతనికి చెయ్యికి అయితే ఫ్రాక్చర్ అయిందని కట్టుకట్టాడు. కట్టుకట్టిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఏంటంటే వేరే హాస్పిటల్కి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాం. వెళ్తే ఆయన ఏమన్నాడంటే, అయ్యో అదేంటది కుడి చేయికి దెబ్బ తగిలితే ఎడం చేయికి కట్టారు అని అనకుండా ఆయన ఏమన్నాడంటే, పోన్లే ఆ చేయి కన్నా కట్టారు కదా, దెబ్బ ఇంకో చేయి కొంది కదా అనే టైప్ లో ఉంది. ఇది కూడా ఈ రోజంతా కూడా ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి తను పర్పస్ ఏంటి, ఎన్నికల్లో విజయం సాధించాలి. ఆ ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఇప్పుడు అందరిని కూడా ఏ విధంగా చేసుకోవాలనేది మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా ఏం చేసినా సరే 5వ తారీఖు లోపు పెన్షన్లు ఇవ్వటానికి తన ఛాయాశక్తులు అడ్డుపట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దాన్ని మనం ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి, మీకు వచ్చినవి అందకుండా ఏ విధంగా చేస్తున్నారు. ఈ రోజు కూడా వాలంటీర్లు ఇంకా పని చేస్తున్నారమ్మా, వెరిఫికేషన్ అంటా ఉన్నారు, రిజైన్లు చేస్తా ఉన్నారు, అసలు ఎన్ని చేయాలి అన్ని చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి క్రీడ ఏదైతే ఉందో రాజకీయ క్రీడ, ఈ క్రీడలో సమిధులయ్యే వాళ్ళు అధికారులు. ఈ అధికారులందరూ కూడా నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ అధికారులంతా కూడా నడిపించేటటువంటి సిఎస్ఏ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నప్పుడు ఆ సిఎస్ మార్పు జరగకుండా ఇవన్నీ కూడా బ్రేక్ పడేటటువంటి అవకాశం లేదు. కనీసం ఈ 10 రోజులైనా సిఎస్ ని ట్రాన్స్ఫర్ చేయాలి, వేరే కొత్త సిఎస్ ని పెట్టుకోవాలి. ఇక లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తే మనం అందరం కూడా చూస్తానే ఉన్నాం. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినటువంటి సామెత ఏ విధంగా ఉందో, మమ్మల్ని కొడతారు, మా మీద కేసులు పెడతారు. ఇవన్నీ జరుగుతున్నటువంటి సంఘటనలు 5 ఏళ్ల నుంచి చూసాం. ఈ రోజు కూడా వ్యవస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గుప్పెట్లోనే ఉన్నాయి. ఆ విముక్తి అనేది వ్యవస్థలకు రావాలి. ఎందుకు రావట్లేదు? ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కంప్లైంట్స్ వచ్చిన 24 గంటల్లో చర్యలు తీసుకుని మార్పులు చేర్పులు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు జరగట్లేదు? అది మా కర్మ అమ్మా, అంతే. దాన్ని వేరే విస్తృతంగా నేను చర్చించాలంటే విస్తృతంగా చర్చించాలంటే నాకైతే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ ప్రకారం వెళ్ళాలి తప్ప నేను స్వేచ్ఛగా, ఎందుకంటే అడుసుమల్లి గారి లాగా నేను స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి నాకు ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే నేను అనేది ఒకటే, ఈ వ్యవస్థల గుప్పెట్లో. అందుకే ఇప్పటి వరకు జరిగిన ఈ జగన్ నాటకాలన్నీ, కట్టుకథలన్నీ బూటకమని ఇప్పుడు తేలింది. అవునండి. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ సజావుగా సాగటానికి ఏ విధమైన అడ్డంకులు కల్పించకుండా సిఎస్ ముందుకు రావాలి. ఏది వచ్చినా కానీ సిఎస్ బాధ్యత వహించాలి. దీనిలో ఎటువంటి ఏ మరణానికైనా సిఎస్ దే బాధ్యత. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు.